ఈవినింగ్ స్వాగతం సుస్వాగతం మద్రాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి శివకార్తికేయన్ గారి అభిమానులకి అలాగే రుక్మిణి వసంత్ అభిమానులకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి అభిమానులకి డైరెక్టర్ మురుగదాస్ గారి అభిమానులకి ఓవరాల్ గా సినిమాని ఎంతగానో అభిమానించేటువంటి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. రొమాన్స్, లవ్, ఇమోషన్ దానితో కలిపినటువంటి యాక్షన్తో ఒక్క ట్రైలర్ వదిలేరు మద్రాసిది. ఎలా ఉంది? అదిరిపోయింది ట్రైలరు. మనకి ఎవరి మీదైనా కసిగా ఉంటే అదే టైంలో ఈ ట్రైలర్ పడితే అందులో హీరో విలన్ని కొడితే మనకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ అబ్బబ్బబ్బబ్బ వేరే లెవెల్. ఇంకా డీప్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే సెప్టెంబర్ 5వ తారీఖున సినిమా థియేటర్స్లో విడుదలవుతుంది. తప్పకుండా వెళ్ళి చూద్దాము. సినిమా మద్రాసి అండ్ శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్ పైన ఎన్ శ్రీలక్ష్మి ప్రసాద్ గారు నిర్మాతగా, మురుగదాస్ గారి డైరెక్షన్లో, అనిరుద్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్షన్లో మనందరికీ చాలా ఇష్టమైనటువంటి హీరో శివకార్తికేయన్ గారు అండ్ అలాగే ద వెరీ వెరీ బ్యూటిఫుల్ సేమ్ టు సేమ్ నాలాగే అలాగే వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ గారు. ఏంటి మీరందరూ అంగీకరించారు? థ్యాంక్ యూ సో మచ్ రుక్మిణి వసంత్ గారు. దాంతోపాటుగానే బిజు మేనన్ గారు లాంటి ఒక వర్సటైల్ యాక్టరు, విద్యుత్ లాంటి ఇంకొక వర్సటైల్ యాక్టరు. ఇంత కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా మద్రాసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీ అందరికీ స్వాగతం సుమస్వాగతం. ఇప్పుడు మనం అసలైనటువంటి విషయం మాట్లాడుకోవాలి, మన స్పాన్సర్స్ గురించి. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Madrasi, powered by Prakriti Avenues Private Limited, National Campus Cricket League 2025, Shreyas Impact Foundation, Feelings India, Instant Noodles, and alage Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold, health partners are Yoda Diagnostics Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar and Guntur. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. సినిమాలోని ట్రైలర్ అదిరిపోయింది. అలాగే సినిమాకి కాంబినేషన్ అనిరుద్ గారు, మురుగదాస్ గారు, శివకార్తికేయన్ గారు అనేది సూపర్ కాంబినేషన్. శివకార్తికేయన్ గారు అండ్ అనిరుద్ గారి కాంబినేషన్లో ఆల్రెడీ చాలా హిట్లు వచ్చాయి. ఇందులో నుంచి ఇప్పుడు ఒక సాంగ్ మనందరి కోసం వరదల్లే అనేటువంటి ఆ బ్యూటిఫుల్ సాంగ్ని రాసింది నన్ అదర్ దెన్ రామజోగి శాస్త్రి గారు. సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఒకసారి సాంగ్ చూసేద్దామా? రెడీ? థ్యాంక్ యూ. చాలామంది నా వీడియోలు తీసినట్టున్నారు, నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సూపర్ వండర్ఫుల్. అనిరుద్ గారు అండ్ అలాగే శివకార్తికేయన్ గారు కాంబినేషన్. దానితో పాటుగానే చెప్పాను కదా నాలాంటి బ్యూటిఫుల్ రుక్మిణి వసంత్. ఈ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది. ఈరోజు మీకు ఒక గోల్డెన్ అవకాశం ఇస్తున్నాము. ఒక 5 కుర్రాళ్ళు ఈ పాటకి డాన్స్ చేసి ఇప్పుడు రిహర్సల్ చేసేసుకుంటే శివకార్తికేయన్ గారి ముందు మీరు పర్ఫామ్ చేయబోతున్నారు. ఎవరు 5 వస్తున్నారు స్టేజ్ మీదకి ఇదే సాంగ్కి పర్ఫామ్ చేయడానికి? కుర్రాళ్ళేనా మీరు? యువర్ యూత్? ఓకే రండి, యూత్ రండి, కమాన్. నాలాంటి యూత్ రండి, 5 మాత్రమే నాలాంటి యూత్. రండి రండి, కమాన్. ఓన్లీ 5 మెంబర్స్. ఆలస్యం చేసిన ఆశాభంగము. ఫస్ట్ స్టేజ్ మీద స్టేజ్ని తాకేటువంటి 5 మాత్రమే ఈ అవకాశం. ఓకే, అంత నీరసంగా వస్తున్నాయి, ఫాస్ట్గా రా. ఓకే సార్, మీరు యూత్ అన్నారు, రండి రండి రండి. ఆయనకే డౌట్ వస్తుంది, యూతా నేను కాదు. ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకున్నాడు, యూతే. ఓకే రండి సార్. పెళ్ళైన యూత్, నాకు తెలిసి 2 పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. రండి. కాదు, పెళ్ళి కాలేదా? అయిపోతుంది ఈ పర్ఫార్మెన్స్ తర్వాత, రండి. ఓకే వెరీ గుడ్. ఒకళ్ళకొకళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకున్నారా? ఎస్, రెడీ. ఇప్పుడు ఆ స్టెప్ని మీరు రీక్రియేట్ చేయబోతున్నారు. ఒక్కసారి ఇదే సాంగ్ని ప్లే చేయండి. కమాన్ సార్, ఫస్ట్ చేయెత్తింది మీరు, లాస్ట్కి వెళ్తున్నారండి. కమాన్ కమాన్ కమాన్, స్టాండ్. రెడీ, 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. వర 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 వరదలే నా కథ గదిలే నవ్వులు మొదలే కల 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 నిజమయే నిజమయే నిజమిదిలే. ఇందాకటి నుంచి మీరు ఏం కొలతలు వేస్తున్నారు ఇక్కడ? మెజర్మెంట్ చేస్తున్నారా ఎంత సేఫ్టీ ఉందని? వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఓకే, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, హౌ ఆర్ యూ? ఐ యామ్ మిస్సెస్ ఆఫ్ ద యూనివర్స్. మీరు చేసినటువంటి ఈ స్టెప్ ఏ సినిమాలోది? అన్ని సినిమాల్లో మిక్స్. వెరీ నైస్, మిక్స్ చేసి కొట్టారు. ఓకే, మీరు డాన్స్ చేశానని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. దీన్నే హాలుసినేషన్ అంటారు. రండి. ఓకే, మీరేం చేశారు? నేను రిహార్సల్ చేస్తాను. ఏం చేశారు? డాన్స్ చేశాను. డాన్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇన్ని మనం అడగలేదు. సార్ మీరు ఏం చేశారు? డాన్స్ చేశాను. లేదా ఆయన చెప్పులు తొడుక్కుంటున్నారు మధ్య మధ్యలో. ఒక్కసారి ఆ సాంగ్ ఆ బిట్ ప్లే చేయండి. ఇప్పుడు చూడండి, మీరందరూ చూసి యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సి ఉంటుంది. ఓకే చూడండి. ఇప్పుడు రెడీ,
మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే మనకి డాన్స్లోనే నిపుణులైనటువంటి మన మూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఆయనని మీరు అడగొచ్చు డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే. ఒకసారి చూడండి సాంగ్ ప్లీజ్. హే రుక్మిణి వసంత్ వచ్చేసింది, తన ముందు మీరు పర్ఫామ్ చేయబోతారు. ఓ మై గాడ్ బాయ్స్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. వాట్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు కదా ఇంకా? ఓకే ఓకే, కరెక్ట్గా మనకి సాంగ్ ప్లే అయ్యే టైంలోనే ఆ సాంగ్ బ్యూటీ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మ్యూజిక్ వేసుకోమ్మా. మన బ్యూటిఫుల్ హీరోయిన్ వచ్చేస్తున్నారు. ఎంట్రీ సినిమాలో ఎలా ఉంటుంది ఎంట్రీకి మ్యూజిక్ రీ రికార్డింగ్ వేసుకో. అలాగే ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్ అండ్ శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, our associate sponsors are Priya Gold and our health partners are Yoda Diagnostics. Event is organized by Shreyas Media, India's #1 movies and promotions company. హలో హలో హలో, వాళ్ళ ఫోటో తీసారా? ఆవిడ ఫోటో తీసారా? ఓ మై గాడ్, ఇట్ విల్ బి డిలీటెడ్. ఓకే సరే, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. బాయ్స్ వాట్స్ హ్యాపెనింగ్? రీల్ చేస్తున్నారా మీరు? ఫోటో తీసుకున్నారు. ఓకే రెడీ, లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఎవరైనా ఉన్నారా వీడియో ప్లే చేయడానికి? లేరా? హలో, ప్లే అవుతుందా? ఓకే, మీ పేరేంటి? సంతోష్. సంతోష్, మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీని మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి? సినిమా మీద వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మద్రాసి? పక్కా బ్లాక్ బస్టర్ ఇది. సూపర్. మీ పేరు? వెంకట్. వెంకట్, జీవితంలో ముందుకు రా. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డబుల్ బ్లాక్ బస్టర్. అది కాదు, నా మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏముంది? ఏం లేదు. ఏం లేదా? ఓకే సరే, ఇటు వచ్చే బాబు, కొలతలు ఇలా వచ్చాయి, ఇలా వచ్చాయి. మీ పేరు? విక్రమ్ శివ. విక్రమ్ శివ. శివకార్తికేయన్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? రెమో, డాక్టర్, అమరన్. సారీ, అమరన్. అమరన్. అమరన్ ఎందుకు అంత నచ్చింది? ఆర్మీ ఇది. సూపర్. ఓకే, మీరందరూ ఎందుకు ఈశాన్య మూలకు నించున్నారు? ఇటు రండి. ఓకే, మీ పేరేంటి? జెన్నీ. జెన్నీ. ఓకే జెన్నీ, చెప్పండి మీకు ఇష్టమైనటువంటి శివకార్తికేయన్ గారి సినిమా కానీ డైలాగ్. రెమో మూవీ. రెమో. ఇప్పుడు ఈ సినిమా గురించి, మద్రాసి గురించి మీ ఎక్స్పెక్టేషన్? మాస్. మాస్. ఓకే, మీరు? తిలక్. తిలక్. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఎరుకుని వసంత్ గారు. నాకు సప్తసాగర దాచేల్లో మూవీ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, అయితే అందులోని పాట పాడు. సప్తసాగర దాచ. మీకైనా బాగా పాడుతున్నాక. ఏదో నేను మాట వరుసకి పాడమని చెప్పాను అనగానే వెంటనే పాడేయడమేనా? సరే, ఈ లోపు మన సాంగ్ రెడీ అయిందా? ప్లే ద వీడియో ప్లీజ్. చూడండి. ఓకే, ఏం సాంగ్ ఇది? నువ్వు కోరిన పాట ప్రోగ్రామ్ కాదు, పలానా పాట ఏంటి అని అడుగుతున్నాడు. నేను అడిగిన దానికే దిక్కు లేదు అక్కడ. ఓకే, మన హీరో గారు వచ్చేస్తున్నారు. ఒక రెమో, ఒక డాక్టర్, ఒక అమరన్, ఇలా చెప్పుకుంటూ పోతే చేసినటువంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకొని వెళ్తున్నటువంటి మన హీరో శివకార్తికేయన్ గారికి a very grand welcome. Come on boys, this is the time. మీలో ఉండేటువంటి టాలెంట్ని బయటకు తీసేటువంటి టైం వచ్చింది. అండ్ శివకార్తికేయన్ గారు లోపలికి రాగానే మనం డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేయాలి. రిహర్సల్స్ కూడా లేవు మీకు. ఓకే, మీరు ముగ్గురు అనుకోండి, మీ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పండి. ఓకే రెడీ, మ్యూజిక్ ప్లీజ్.
సినిమా అయితే విడుదలవుతుందో ఆ సినిమాకి సంబంధించినటువంటి పాటలకి హీరో హీరోయిన్లు చేయడం లేకపోతే టెక్నీషియన్స్ చేయడం మనం చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యాన్స్, హలో నేను నీ గురించే చెప్తున్నా, నించో, ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అక్కడ కూడా చాలామంది డాన్సర్స్ ఉన్నట్టున్నారు. వీళ్ళు ఇక్కడ చేస్తుంటే మీరు అక్కడ చేసేసేయచ్చు. రెడీయా? శివగారు, 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 శివగారు. ఓకే ఓకే వెయిట్, వీఆర్ కృపయా ప్రతీక్ష కీజియే, ఆప్ కతార్ మే హై. నిన్నైతే నేను దుబాయ్లో ఉన్నా, ఈరోజు ఖతార్లో ఉన్నా. ఓకే, అండ్ అలాగే ఈ 5 ఫెంటాస్టిక్ డాన్సర్స్తో పాటు ద మాస్టర్ డాన్సర్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మూర్తి గారు అన్నారు కాబట్టి మనం అడిగాము. సార్ ఫ్యాన్స్ వెయిటింగ్ సార్, వీళ్ళు సూపర్ డాన్సర్స్, మీ స్టెప్ రీక్రియేట్ చేయబోతున్నారు. ఓకే, యువర్ స్టెప్ దే ఆర్ డూయింగ్. హాయ్ ఊరుకో, ఒక్కొక్కళ్ళ కాళ్ళు తొక్కేస్తారు మీరు. ఓకే, మా మీడియా మిత్రులు కొంచెం జరగండి. మా శివకార్తికేయన్ గారికి అన్ఇంటరప్టెడ్ వ్యూ కావాలి ఇప్పుడు. ఓకే, సాంగ్ ప్లే ప్లీజ్. రెడీ బాయ్స్, మన పరువు నిలబెట్టాలి. స్టాండ్ స్టాండ్ స్టాండ్. రెడీ 1. శ్రీలక్ష్మి మూవీస్ సంస్థ నుంచి వస్తున్నటువంటి మరో అద్భుతమైనటువంటి సినిమా మద్రాసి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే మనం వెళ్ళి హ్యాపీగా ఎంటర్టైన్ అవుతున్నాము అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఫ్యాషన్తో సినిమాల్ని మనకు అందిస్తూ వస్తున్నారు. ప్రసాద్ గారు సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ రిక్వెస్టింగ్ ప్రసాద్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇది తమిళ్లో నుంచి ఎప్పుడు తెలుగుకి సినిమాలు తీసుకొస్తూ ఉన్నాము. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ గారి వల్ల తమిళ్లో చేయటం జరిగింది. బట్ శివకార్తికేయన్ గారిని నేను ఇంతవరకు ఆయన హీరో అయిన తర్వాత కలిసింది కూడా లేదు. ఆయన ఈ సినిమాలో హీరోగా చేయటం నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా. నిజాయితీ పరుడు, కష్టపడి పైకి వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, నేనెవరో కూడా తెలియదు. నన్ను నమ్మి ఆయన నాకు డేట్లు ఇచ్చారు మురుగదాస్ గారి వల్ల. మేము కూడా మా శక్తివంచం లేకుండా ఈ సినిమా ఆయనకు అమరం తర్వాత వచ్చే సినిమా, ఆయన ప్రెస్టేజ్ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడా మేము కాంప్రమైజ్ కాల. ఈ సినిమాలో విద్యుత్ జమాల్ అని ఒక హిందీనిచ్చి ఒక హీరోగా ఉన్న ఆయన్ని ఈ సినిమాలో యాక్ట్ చేయించాం. అతను 1.5 year ఈ సినిమా కోసం తప్పితే ఇంకో సినిమా కోసం లేడు. అమరం తర్వాత శివకార్తికేయన్ గారు కూడా ఈ సినిమా కోసమే ఆగిపోయారు. ఈ సినిమా పూర్తి చేశారు నిజాయితీగా, నిబద్ధతతో. విద్యుత్ జమాల్ కూడా 1.5 year ఇంకో సినిమా ఒప్పుకోలే. ఇప్పుడు అతనికి దీంట్లో విలన్ గుండె ఆయన అక్కడ హీరో. ఇంటర్నేషనల్ సినిమా ఒకటి వస్తే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు 1.5 year ఒక ఇంటర్నేషనల్ సినిమాలో బుక్ అయి ఉన్నాడు. మీరు అయ్యప్పన్ కుశాలం అని చూసుంటారు, బిజు మీనన్, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ లీడ్ రోల్ ఉంది దీంట్లో. సినిమా చూస్తే మీ కేరళలో అతను టాప్ మోస్ట్ ఒక రేంజ్ హీరో బిజు మీనన్. నెక్స్ట్ షబ్బీర్, రుక్మిణి వసంతన్. ఈ సినిమాలో మేము తీసుకునే రోజుకి అప్కమింగ్ హీరోయిన్. ఈరోజు కాంతారా 2లో ఆమె, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె, టాక్సిక్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఇప్పుడు నెక్స్ట్ మా 1 month ఇంకా ప్రమోషన్లో కాంతారా 2లో మా సినిమా తర్వాత పోయి దానికి జాయిన్ అవ్వాలి. అనిరుద్ధ్ని కూడా నేను ఎప్పుడు కలవలేదు. అంటే అనిరుద్ధ్ ఇక్కడ ఫంక్షన్లకు వచ్చినప్పుడు నేను కొన్ని సినిమాలు రిలీజ్ చేశాను, లైక్ అవి, అప్పుడు పరిచయం ఉంది. ఈ సినిమాకి అనిరుద్ధ్, డిఓపి సుదీప్ ఎల్మన్, సీనియర్ మోస్ట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, డైరెక్షన్ టీము మురుగదాస్ గారు, అసిస్టెంట్ టీము సుందరరాజన్ టీము, ప్లస్ మా అప్పారావు గారు సినిమా అంతా దగ్గరుండి నడిపించింది, చేయించింది మొత్తం ఆయనే. ఇది ఆయన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. మీకు అదే రకంగా ఐఫీస్ట్గా ఈ సినిమా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి, నేనెవరో తెలియని వ్యక్తికి ఒక డేట్లు ఇచ్చి అమరన్ తర్వాత వెయిట్ చేసి సినిమా చేయటం అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఆయన చాలా పెద్ద స్టేజ్కి, చాలా పెద్ద హీరో తమిళనాడులో. తొందరలోనే, ఇప్పుడు ఆల్రెడీ పెద్ద హీరో, ఇంకా పెద్ద రేంజ్కి ఆయన కృషి వల్ల ఖచ్చితంగా వెళ్తారు. ఆ నిజాయితీ, ఆ నిబద్ధత ఆయనకు ఉంది కాబట్టి ఒక యాంకర్నిచ్చి ఈరోజు హీరో స్థాయికి వెళ్ళాడు. ఇంకో సూపర్ స్టార్ అంటే రజనీకాంత్లు వీళ్ళ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఒక పెద్ద హీరో కింద తమిళనాడులో ఆయన ఖచ్చితంగా అవుతాడు. మన తెలుగులో కూడా ఆయన ఒక అమరన్ కానీ ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అట్టే తెలుగులో కూడా ఆయనకు ఒక మంచి మార్కెట్ వచ్చి ఒక పెద్ద రేంజ్ హీరో కింద, మన హీరోల కిందే ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము ఇండస్ట్రీలో ఉండిన దానికి తమిళ్లో వెళ్ళిన తర్వాత మాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి మాకు పూర్తి చేసిన అందరికీ, డైరెక్టర్ గారికి, మురుగదాస్ గారికి, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. స్ట్రైట్ ఫ్రమ్ ప్రసాద్ గారుస్ హార్ట్. ఆయన ఏదైతే అనుకున్నారో మనందరం విన్నాము. అండ్ సెప్టెంబర్ 5వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ద బ్యూటిఫుల్ గార్జియస్ పర్ఫార్మర్ హీరోయిన్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? తను చేసినటువంటి సప్త సముద్రాలు దాటే సినిమాతోనే ఈ అమ్మాయి కోసం సప్త సముద్రాలు దాటేసి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఫీలింగ్ని కలిగించేసింది. అండ్ అతి త్వరలోనే ఈ సినిమా మాత్రమే కాకుండా మనకి కాంతారా 2లో కనిపించబోతుంది. అండ్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాలో కూడా ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రుక్మిణి వసంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రుక్మిణి గారు, మీ ఫ్యాన్స్ మీ పిక్చర్స్ కొలాజ్ చేసి తీసుకొని వచ్చారు. ఎస్, నా పిక్చర్స్ కూడా ఉన్నట్టున్నాయి, దాచినట్టున్నారు, పక్కపెట్టు. ఓకే, సో రుక్మిణి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మద్రాసి మన టీంకి ఒక చాలా స్పెషల్ సినిమా. అండ్ హోప్ఫుల్లీ సెప్టెంబర్ 5th తర్వాత మీ అందరికీ కూడా చాలా స్పెషల్ ఉంటుంది. I'd like to thank you all for the love that you've shown so far. And I'm very, very grateful. Madrasi is very special for me because of the amazing team that I've been able to work with. So, yeah, I hope you all watch it on September 5th. Meeru andaru please enjoy cheyandi. I'm sure you'll like the film. It's an amazing blend of action and love, and it's a total entertainer. Please do watch the film, and yeah, enjoy. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రుక్మిణి గారు. అలాగే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. ప్లీజ్ అడగండి. ఓకేనా? యా, మీకు ఆప్షన్స్ ఇస్తాము ఒక 3. ఈ మూడిట్లో మీరు ఏదైనా ఒకటి చేయొచ్చు. మల్టిపుల్ చాయిసా? మల్టిపుల్ చాయిస్. ఓకే, మల్టిపుల్ చాయిస్ అంటే ఓకే. మా ప్రేక్షకుల కోసం మీరు ఒక డాన్స్ చేస్తారా? వద్దు. ఓకే, సరే. ఒక పాట పాడతారా? వద్దు. ఓకే. మద్రాసి సినిమా గురించి ఇమోజీస్లో చెప్తారా? ఇమోజీస్ ఫేస్. ఆ ఎక్స్ప్లోజన్ ఎమోజీ ఉంది కదా, హౌ డు ఐ డూ దట్ విత్ మై ఫేస్? మీరు చేయండి, మా వాళ్ళ తర్వాత రీల్స్ క్రియేట్ చేస్తారు. మీరు ఇలా అనండి, ఆ తర్వాత అది రీల్ అయిపోతుంది. సో మద్రాసి అంటే ఇట్స్ ఆ మైండ్ బ్లోన్ ఎమోజీ ఉంది కదా, లైక్ హెడ్ ఇస్ హాఫ్ అండ్ ఎక్స్ప్లోజన్. ఓ, సో మద్రాసి అంటే ఆ ఇమోజీనే మీకు గుర్తొస్తుంది. అవును. ఓకే, సో డిస్క్రైబ్ శివకార్తికేయన్ గారు ఇన్ జస్ట్ వన్ వర్డ్. ఇన్ వన్ వర్డ్. ఎక్స్ట్రాడినరీ. శివ గారు ఎక్స్ట్రాడినరీ. శివ గారు అంతే. మురుగదాస్ గారు ఇన్ వన్ వర్డ్. మురుగదాస్ సార్ ఎనర్జెటిక్. ఓకే, ఎన్వి ప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఇన్ వన్ వర్డ్. సపోర్టివ్ సార్, సూపర్ సార్. ఎస్, అండ్ అలాగే అనిరుద్ గారు. ఎస్. ఎక్స్ప్లోసివ్ మల్టీ టాలెంటెడ్. ఓకే, ఎన్టీఆర్ గారు. One word is not enough. One word paragraph రాసేస్తారు. Dictionary is. Okay, got that అండి. Thank you so much. Looking forward to all the other films from you. And అలాగే ఒక ఫ్యాన్ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు. రా బాబు. ఒక నిమిషం. First I have to check you. Yeah. Oh, it's beautiful. Thank you so much.
చెప్పండి మీ పేరు. Yashwantan. ఓకే. I have been watching our movies since Birbal. So it's her 10th movie right now. And very soon she is stepping into Telugu with Dragon. Next Kantara Chapter 1 and Yash Toxic. ఇది కాకుండా మీరు వేరే ఏం చదువుతారు? అవును మీరే చెప్పండి. ఇంకా ఇదేనా ఫుల్? ఓకే ఓకే, ఇది ఇచ్చేయండి. పట్టుకొని వెళ్ళిపోయారు మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ యశ్వంత్. నైస్ టు మీట్ యూ. Thank you so much, Rukmini garu. Thank you. Let me hold this for you. Thank you so much. Yeah, I'm giving it. Yeah. Auction చేస్తున్నా. Yeah, thank you. And అలాగే thank you Rukmini garu. Thank you. మీరు కావాలంటే see మాకేం ప్రాబ్లం లేదు, మీరు పాట పాడాలనుకుంటున్నారు. వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సరే, థ్యాంక్ యూ. రుక్మిణి గారు పాడలేదు, బట్ ఐ థింక్ ఐ వాంట్ టు సింగ్ అ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. క్యారెక్టరైజేషన్స్తో తాను వచ్చిన స్టేజ్ నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్తో ఉండేటువంటి మా శివకార్తికేయన్ గారు మద్రాసీగా కనిపించబోతున్నారు ఆన్ సెప్టెంబర్ 5th. ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శివకార్తికేయన్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శివ గారు. హలో అందరికీ నమస్కారం. హాయ్, ఎల్లరికీ వణకం. హాయ్, మళ్ళీ హైదరాబాద్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ then I'll forget everything. Wait. Please give me 5 minutes. ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలిం మద్రాసి కోసం వచ్చాను. ఏఆర్ మురుగదాస్ గారి సినిమా ఇది. నాదే చాలా సంతోషం. మెగాస్టార్ గారు, మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్ సార్. ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మురుగదాస్ సార్ ఫర్ దిస్ ఫిల్మ్, ది సాలిడ్ ఫిల్మ్ మద్రాసి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే సాంగ్స్ అన్నీ హిట్. బీజిఎం ఫైర్ లాగా ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ అనిరుద్ సార్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ గారు చాలా సింపుల్ పర్సన్ బట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మనీ. ఆయన చాలా పెద్ద సినిమా తీశారు. కంటెంట్ ఉంటే ఎంత అయినా స్పెండ్ చేస్తారు తిరుపతి ప్రసాద్ గారు సార్. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలో అందుకే ఫ్రీక్వెంట్గా 1000 crore క్లబ్కి వెళ్తుంటాయి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే దిస్. అండ్ ఈ సినిమాకి హీరోయిన్ రుక్మిణి, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్, ఈ 2 పిల్లర్స్, అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా వచ్చిందనుకు తానే కారణం. కరెక్టా? తానే కారణం రుక్మిణి. అండ్ రుక్మిణి, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు డూ మెనీ మోర్ ఫిల్మ్స్ టుగెదర్. అండ్ ఈ సినిమాలో అనదర్ పిల్లర్ విల్లన్ విద్యుత్ జమ్వాల్. ఆయనతో యాక్షన్ సీక్వెన్సెస్ క్రేజీగా ఉంటాయి. సో అందరూ సెప్టెంబర్ 5th థియేటర్కి వెళ్ళి మద్రాసి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే? డాన్స్. వెయిట్ ఐఎమ్ యెట్ టు కంప్లీట్. వెయిట్, ఎండ్ పోర్షన్ ఉంది. అయ్యో, నైట్ అండ్ డే ఐ ప్రిపేర్డ్. వెయిట్. ఇంతవరకు నా సినిమాలో రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్కి మంచి సపోర్ట్ ఇచ్చి
పెద్ద రికగ్నిషన్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద సేమ్ ఫర్ మద్రాసి ఆల్సో. కన్ఫర్మ్. సక్సెస్ కంటే మీరు చూపించిన లవ్, ప్రేమ, అదే నాకు చాలా 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 స్పెషల్. సో ప్లీజ్ గివ్ మీ మోర్ అండ్ మోర్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డు వాచ్ Madrasi. It has a very good story and amazing action sequences and you will love it. The entire team has put on so much of effort, you will like it. Love you, love you, love you all. Love you. Yeah. But correct, how many mistakes I did? No, sir. There are no mistakes at all. There are no mistakes. You are perfect. That's I all. have passed. I have passed. Finally. Hey. అతను నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేసుకొని వచ్చాడు. I have done a bigger achievement. Yeah, I've spoken in Telugu without seeing the phone or paper. కరెక్ట్. But he is asking for step. చెప్పు. అవును. ఎందుకంటే అతను నిన్న నైట్ నుంచి అది ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చాడు. అన్న ఒక స్టెప్. అది తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి మీ గురించి తెలుసు, కానీ ఇంకొంతమందికి తెలియదు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. Again questions. Yes sir. Okay, I'll try. సార్ మీరే కాదు, మేము కూడా రీల్స్తో కొంచెం పాపులర్ అవ్వాలని, లైక్ దట్. మీరు సార్ పాపులర్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. I'll tell one more time. 500 crores house. అయ్యో వద్దు సార్. Okay. మా ఫేక్ న్యూస్ గురించి చెప్తున్నారు, నిజమని నమ్మారు మీరు. ఓకే, సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయ్యింది? వేర్ డిడ్ ఆల్ ది స్టార్ట్? ఇలా చెయ్యాలి, మిమిక్రీ, యాంకరింగ్, ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? హలో, సినిమాకి ఇన్స్పిరేషన్ సూపర్ స్టార్ రజనీ సార్. బట్ మిమిక్రీ ఇలా కాలేజ్లో కల్చరల్స్లో స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడు జేజే ఇంజనీరింగ్ కాలేజ్ ట్రిచీలో, అక్కడే స్టార్ట్ అయింది. మొత్తం మీ గురించిన బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసుకొని వచ్చారు. Everything, all the details is in Wikipedia and you have given extra information also. 15 years of wedding. I don't know what is the connection between Madrasi pre-release event and wedding completion 15 years. I don't know what is the connection. అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ వుమెన్ అంటారు కదా సార్. అది దట్ ఈస్ ద కనెక్షన్. దట్ ఈస్ ద కనెక్షన్. That's there. సో మీరు ఇంకా సక్సెస్ సాధించినటువంటి రోజుల్లో హూ వేర్ ద పీపుల్ హూ రియలీ బిలీవ్డ్ ఇన్ యూ? మిమ్మల్ని గట్టిగా నమ్మిన వాళ్ళు ఎవరు? My friends, college friends. Oh. They only like stage po, do mimicry. You will do really well. Okay. So they only. And then Aarti, yeah, my wife. Yes. Even before coming into cinema, she married me. Yes. Yeah. సో అప్పుడే మిమ్మల్ని నమ్మారు ఆవిడ. Huh? అప్పుడే మిమ్మల్ని నమ్మారు. From then she's in. Yeah. That's bigger support. No, see, cinema wise, like people will find talent. They need a talent to showcase it and to make money. It's a business. But without expecting anything, I didn't even had proper salary. She said okay to me. Okay, he will take care of me. So I should always be grateful to Aarti, I think. Yes. Many more longer years of married life. Thank you. ఒకవేళ కనుక మీరు యాక్టర్ కాకుండా ఉండుంటే మీరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? యాంకర్, యాక్టర్ కాకపోతే? I wanted to become a police officer like my dad. IPS officer. అవునా? Yeah. Wow, My super. dad was a police officer, but he was not an IPS officer, police officer, so I wanted to become like him. సో అమరన్ ఇన్స్పిరేషన్ అన్నమాట అది. Amaran was like I felt it's a tribute to my father. Yes. ఓకే, ఇప్పుడు మద్రాసి సినిమా కాబట్టి మద్రాస్ వచ్చినట్టయితే మేము తప్పకుండా చూడాల్సింది ఏంటి? మేమందరం మద్రాస్ వద్దాం అనుకుంటున్నాము. Madras. వస్తే వాట్ ఇస్ వన్ థింగ్ యు షుడ్ If you are coming on September 5th, you should see Madrasi first. అబ్బా, ఇందుకే మీరు శివకార్తికేయన్ గారు అయ్యారు. అదే ఫస్ట్. ఓకే, Then Marina Beach. మెరీనా బీచ్. ఓకే, My first film name is Marina. So everything connected to me. తినాల్సిన ఫుడ్ Veg or non-veg? నాన్ వెజ్జా? ఓకే సార్, నాన్ వెజ్. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి Non-veg like curry dosa is there. Curry dosa. కర్రీ దోశ. ఓకే, అంటే దోశలో కర్రీ వేస్తారా? Dosa, మీద curry, kottu parota. Yeah, there is everything. ఓకే, స్పెషల్ సోవెనీర్ గిఫ్ట్స్ ఏం తీసుకోవచ్చు? గిఫ్ట్ ఐటమ్స్. You will get so much of love. బా, ఇది చాలు. Like I get here. ఓకే, Yeah. చూడాల్సినటువంటి వ్యక్తులు whom should we meet compulsory in Chennai? Chennai, meet me. We'll go everywhere.
సూపర్ సూపర్. సో ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను నేను మీకు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 ఒక స్టెప్, 2 ఒక్క స్టెప్, వెరీ గుడ్ వెరీ గుడ్, ఒక హమ్మింగ్ ఒక సాంగ్, హమ్మింగ్, ఎనీ సాంగ్ మీ ఇష్టం, మీకు ఏ సాంగ్ వస్తే అది. వచ్చింటాయి ఫీలింగ్స్, వచ్చింటాయి వన్ మిమిక్రీ మీ ఇష్టం ఏదైనా, ఎనీ మిమిక్రీ ఈజ్ ఓకే. రజనీ సార్ వాయిస్ ఓకే. సరే ఒక్క డైలాగు మన డైలాగ్ ఒకటి చెప్తే సార్ రజనీ సార్ వాయిస్లో చెప్తారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు ఒక్కవైపే చూడు. బాలకృష్ణ గారి డైలాగు రజనీ గారి వాయిస్ లో వినిపించారు. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ అ మిక్స్ హైబ్రిడ్ క్వాలిటీ, మిక్స్ ఆఫ్ కోలీవుడ్ అండ్ టాలీవుడ్ అండ్ ఆల్వేస్ టుగెదర్. థ్యాంక్ యూ. ఇలాగే ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఒక్కసారి ఎన్వి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ టు ద ప్రెస్, మీడియా and to all the fans here who support all the good cinema. Thank you all, and thank you for all the love, my dear brothers and sisters. Thank you for all the love. అలాగే మీ స్కెచ్ ఒక అబ్బాయి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ స్కెచ్ వేశాడు. అలాగే రుక్మిణి వసంత్ గారిని కూడా మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్వి ప్రసాద్ గారు అలాగే రుక్మిణి వసంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఏంటి చెప్పు బాబు. ఎన్వి ప్రసాద్ గారికి ఫ్లవర్ ఇస్తావా? అలాగే అప్పారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే బీస్ట్ కంపెనీ నుంచి ఉదయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఒక లెటర్ రాసి తీసుకొచ్చింది శివ సార్. ఇక్కడే నిలబడమ్మా, చదువు లెటరు. చాలా పెద్ద లెటరా? ఓకే సార్, ఇంటికి వెళ్ళే దారిలో చదవండి. తమిళ్ లేరుకా? ఓకే కుడమ్మా, గో గివ్. ఓకే, మీ పేరేంటి? స్నేహ. ఓకే. అప్పారావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దామ్మా. శివ సార్ కోసమే తమిళ్ నేర్చుకొని తమిళ్లో ఉత్తరం రాసి తీసుకొచ్చిందంట. ఆ అమ్మాయి ఒక లెటర్ రాస్తే ఈ అమ్మాయి పెద్ద పుస్తకం రాసింది సార్ మీకోసం. శివ సార్ ఇది పారుங்க, ఇంకా పెరియ లెటర్ ఇருக்கு. శివ గారికి డెడికేట్ చేస్తూ ఒక్కసారి ఇటు చూపించమ్మా, ఇటు కూడా చూపించు. అంతా మొత్తం కంప్లీట్గా శివ గారి సినిమాలన్నిటినీ కొలాబ్ చేసింది ఇందులో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? వర్షారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్ష, థ్యాంక్ యూ. నీకు 100కి 100 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సెప్టెంబర్ 5వ తారీఖున థియేటర్స్లో విడుదలవుతుంది సినిమా. హలో. ఎస్ ప్రసాద్ గారు. శివకార్తికేయన్ గారు ఫ్రెండ్స్ కూడా ఈ సినిమా కోసం డే అండ్ నైట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే మొత్తం ఉండి మాకు సపోర్ట్ చేశారు. అది మర్చిపోయాము. ఫైట్ మాస్టర్ కెవిన్
ఈ సినిమాలో బయట వచ్చిన తర్వాత మీకు కెవిన్ అనే వ్యక్తి గ్యారంటీగా గుర్తుంటాడు. మీరు ఖచ్చితంగా చూస్తే శివకార్తికేయన్ గారు ఫ్రెండ్సే ఆయనకి బలం, క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనతో చదువుకున్న వాళ్ళే, క్లాస్మేట్సే ఆయనతోనే ఉంటారు, ఆయన వెన్నంటే ఉంటారు. ఆయనకి త్రూఅవుట్ కూడా మంచి గురించే ఎక్కువ, పబ్లిక్ ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారు. పాజిటివ్ పర్సన్స్. అందువల్లే శివకార్తికేయన్ గారు కూడా అటువంటి ఫ్రెండ్స్ దొరకటం నిజంగా గ్రేట్. ఎందుకంటే ఈ టీంలో మాతో పాటే వాళ్ళు కష్టపడ్డారు. ఇది ఎక్కువ రాత్రులు జరిగినప్పుడు రాత్రులంతా వాళ్ళు మేల్కొని ఉండేవాళ్ళు. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పిక్చర్ ప్లీజ్. పిక్చర్. అలాగే జంగ్లీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు అండ్ మా లిరిక్ రైటర్స్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ మౌళి గారు అండ్ నిఖిల్ గారు ఫ్రమ్ జంగ్లీ మ్యూజిక్, రితేష్ గారు ద హిందీ లిరిసిస్ట్, అండ్ చరణ్ గారు. దీపు our singer to please come on stage. ఈ సినిమాలో కష్టపడినటువంటి సింగర్సు, లిరిక్ రైటర్సు వీళ్ళందరూ కూడా వచ్చారండి. బై మిస్టేక్ వీళ్ళు కోఆర్డినేషన్ లేకుండా మిస్ అయ్యారు, సారీ. స్టేజ్ మీదకి మీరు వీళ్ళందరూ కూడా పాటలు అవన్నీ కూడా చేశారు. ఈ బీస్ట్ బెల్ కంపెనీ ఇచ్చి మోనికా కూడా పైకి రావాలి. విక్టర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 1 month నుంచి నిద్రపోలేదు. బాంబేకి ఈరోజు కూడా షార్ట్స్ పంపిస్తూనే ఉన్నాడు. ఇదే సార్ విక్టర్ మెయిన్. బీస్ట్ బెల్ మీడియా మిత్రులందరూ ఈ 4 days మీ చేతుల్లోనే ఉంది. మీరు మ్యాక్సిమం ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. Okay, so once again